మన జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 మాసాలైంది. ఈ 22 మాసాలలో ఈ రాష్ట్రంలో ఏమీ సమస్యలు లేనట్టు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టు, వాళ్ళకి ఏం సమస్యలు లేనట్టు, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేనట్టు ఆ రకంగా భావించి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ రూపంలో నిన్న మనం చూసాం. ఒక ప్రత్యేకమైన సమావేశం. ఎందుకురా సమావేశం అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఎందుకు ప్రత్యేకమైన సమావేశము? ఏమైనా ప్రజల గురించి ఏదన్నా చర్చిస్తారా? రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చిస్తారా? ఈ రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే, ఈ రాష్ట్రంలో రైతులు పడని ఇబ్బంది లేదు, గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి ఎరువులు సరైన రూపంలో దొరకడం లేదు, అన్ని కష్టాలు పడి పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, వడ్లకు సంబంధించి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ 24,000 క్వింటాలు ఏదైతే వడ్లకు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ చూస్తే 12,000 నుంచి 14,000 మాత్రమే. అంటే రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. ఈరోజు యూరియా దొరికే పరిస్థితి లేదు, బ్లాక్లో పోయి యూరియా బస్తా కొనాల్సిన పరిస్థితి ఉంది. మరి అదే కాకుండా ఏదన్నా మీరు చెప్పిన సూపర్ 6 హామీలు, సూపర్ 7 హామీలు ఈ రాష్ట్రంలో అమలు అయినాయా అంటే ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అమలు కాని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి రాజధాని అంటే మునిగిపోయే రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం. నిజంగా ఇప్పుడే చెప్పినట్టుగా సుమారు 5 నుంచి 6 గంటల సేపు ఆ ప్రత్యేకమైన సమావేశంలో అనేక మంది మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడైనా వాళ్ళు మాట్లాడిందల్లా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప వాళ్ళు చేసిన కార్యక్రమం ఏమీ లేదు. 5-6 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వివిధ శాసనసభ్యులతో మంత్రులతో తిట్టించే కార్యక్రమం మాత్రమే. వాళ్ళు తిట్టా ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరి శునకానందం పొందుతున్నాడు. ఇదే చేసింది 5-6 గంటలు. దీని ద్వారా ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళకంత చిత్తశుద్ధి ఉండింటే 2014 నుంచి 19 వరకు మరి అమరావతిలో ఎలాంటి కట్టడాలు కట్టారు వాళ్ళు? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. వాళ్ళు కట్టినన్నీ కూడా టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ కోర్ట్, అన్ని టెంపరరీ. అంటే అమరావతి అనేది పర్మనెంట్ రాజధాని కాదా, టెంపరరీ రాజధాని అని చెప్పి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి ఇప్పుడన్నా అధికారంలోకి వచ్చావు, మళ్ళీ 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైనా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టావా? ఇప్పుడే చెప్పినట్టుగా 52,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. ఎందుకోసం టెండర్లు పిలిచారంటే కమిషన్ల కోసం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ఇలాంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వకోకూడదు అని చెప్పి అది కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా, ఒక టెండర్ వేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా మరి అందరినీ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వానికి మేలు జరిగేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు పిలిచి కార్యక్రమాలు చేస్తే, మరి ఈ పెద్ద మనిషి అకస్మాత్తుగా ఆ రాజధానిలో ఎంత అంటే ఇప్పుడు స్క్వేర్ ఫీట్ కట్టడానికి 12,000 చిల్లరు
12,000 రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తున్నాడు. సామాన్యమైన ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. పెద్ద పెద్ద హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే ఈరోజు మనం పోయి కొనాలంటే 5,000, 6,000 స్క్వేర్ ఫీట్కు ఈరోజు మనకు బాగా కట్టిన బిల్డింగ్స్ మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మరి అలాంటిది ఈ రాజధానిలో అమరావతిలో కట్టేదానికోసం 12,000 పైచీలకు స్క్వేర్ ఫీట్కు ఖర్చు పెడుతున్నాడు. పొలం ఫ్రీ. మనం కొంటే మనకు ల్యాండ్తో పాటు ఇస్తారు వాళ్ళు, కానీ ఇక్కడ ఆ ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ. ఇన్ని సదుపాయాలు ఇచ్చినా కూడా ఎక్కడ గవర్నమెంట్కి ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఫ్రీ వచ్చినా కూడా కేవలం కట్టడం కోసమే 12,000 పైచీలకు స్క్వేర్ ఫీట్తో మరి ఏ రకంగా దోచుకుంటున్నారో మరి దాని గురించి ఎక్కడ చర్చించడం లేదు నిన్న జరిగిన సమావేశంలో. మరి అదేవిధంగా రైతుల్ని ఆ రోజు మభ్యపెట్టి మీరు ల్యాండ్ పూలింగ్ ద్వారా మరి రైతుల కాడ భూములు తీసుకున్నారు. మరి ఆ రైతులకు ఏమైనా మీరు ప్లాట్లు ఇచ్చారా? గత 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉన్నింది, మరి ఇప్పుడు 2 ఏళ్ళు వాళ్ళకు ప్లాట్లు ఇచ్చారా? దాని గురించి ఎక్కడ నిన్న చర్చించారా? రైతులు పడుతున్న ఇబ్బందులు మనం చూశాం. రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి మేమైతే రాజధానికి సపోర్ట్ చేశాం, రాజధానికి భూములు ఇచ్చాం, కానీ ఈనాటి కూడా మా బాధలు తీర్చేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మాకు ఇప్పటి వరకు ప్లాట్లు కూడా ఎక్కడ మీ ప్లాట్లు ఉన్నాయని చెప్పి కూడా చూపించే నాదుడు లేడు అని చెప్పి అనేక ఆఫీసు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది ఈరోజు రాజధానిలో. మరి ఈరోజు వాళ్లకు ప్లాట్లు ఇవ్వలేదు. మరి 52,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినట్టుగా ఇచ్చి ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఆ కాంట్రాక్టర్ల ద్వారా మళ్ళీ లోకేష్కు చేరిన పరిస్థితి. ఆ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కేవలం ఇచ్చినట్టుగా కాంట్రాక్టర్లకు ఇచ్చి మరి ఆ కాంట్రాక్టర్ల ద్వారా మళ్ళీ లోకేష్ బాబుకు చేరినట్టు. అంటే రాజధానిలో ఏ రకమైన అవినీతి జరుగుతూ ఉందో ఆ అవినీతి మీద నిన్న ఎక్కడ చర్చ జరగలేదు. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, శాసనసభ సమావేశాలు, ప్రత్యేకమైన శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశావు, మంచిదే. శాసన మండలి ఎందుకు సమావేశపరచలేదు? ఎక్కడైనా శాసనసభలో ఏదైనా తీర్మానం చేస్తే దాన్ని ఖచ్చితంగా శాసన మండలి కూడా ఆమోదించాలి. ఇది చట్టం. నేను ప్రపంచానికి పాఠాలు చెప్పే వ్యక్తిని అంటావు, నా 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటావు, మరి ఇప్పుడు ఎక్కడ పోయింది నీ అనుభవము? ఎందుకంటే నీ భజన కొట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ శాసనసభలు అంతా కూడా ఇప్పుడే చెప్పినట్టుగా పెద్దలు ఈ 5-6 గంటలు ఎక్కడ రాజధాని గురించి చర్చ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, అబ్బా కొడుకుల్ని పొగడడం, లేకుంటే వాళ్ళ డబ్బా కొట్టడం తప్ప ఊరికే కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఒక శాసనసభ సమావేశాలు నిర్వహించాలంటే 1 గంటకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మరి అలాంటి ప్రజాధనాన్ని మీ స్వార్థం కోసం, మీ స్వార్థ డబ్బాలు కొట్టుకునే దానికోసం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించే దానికోసం ప్రజా సొమ్ముని మరి ఈరోజు ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ రకంగా నువ్వు ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేశావు? రాజధానిలో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టావా? కొన్ని 100 కోట్ల రూపాయలు కేవలం నీళ్లు తోడేదాని కోసం ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కంప కొట్టడం కోసం, నీళ్లు తోడేదాని కోసం. ఒక్కటంటే ఒక్కటి ఈనాటికి ఈ 2 ఏళ్ల కాలం అవుతున్నా కూడా ఒక్కటంటే ఒక్కటి పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు ఆ రాజధానిలో. మరి ఇవాళ నువ్వేం చెప్తున్నా? నేను దీన్ని చట్టబద్ధత కల్పిస్తాను, ఎవరు వచ్చినా దీన్ని మార్చే అవకాశం లేకుండా చేస్తాను అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేదానికోసం ముందుగా ఆ రైతుల్ని ఆదుకో. రైతులు వాళ్ళ భూములు ఇచ్చారు, మరి ఈ రోజుకి వాళ్ళకు ప్లాట్లు అలాట్ చేయలేదు.
వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వలేదు. మరి వాళ్ళకు న్యాయం చెయ్యి. మరి అదే కాకుండా ప్రజా రాజధాని అనేది నువ్వు చెప్తున్నావు, ప్రజా రాజధాని అని చెప్పి, ప్రజా రాజధాని అంటే నువ్వు ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు మరి ఈ రాజధాని ప్రజలకు ఆమోదయోగ్యం అని చెప్పి ప్రజలందరూ కూడా మొక్కమ్మడిగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మరి అప్పుడే దానికి ప్రజా రాజధానిగా గుర్తింపు వస్తుంది. కేవలం నీ అనుయాయులకు మేలు చేసేదానికోసం, నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు, నీ క్వార్టరీకి సంబంధించిన వాళ్ళకు అందరికీ కూడా భూములు కొనుగోలు చేయించి అక్కడ వందల ఎకరాలు, వేల ఎకరాలు మరి వాళ్లకు భూములు కొనుగోలు చేసి మరి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు తప్ప నీకు రాజధాని కట్టాలి అని చెప్పి ఏ కోశాన కూడా చిత్తశుద్ధి లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఈ రాజధాని కంప్లీట్ అయిపోయేది. నీకు చిత్తశుద్ధి లేదు. ఇదే రకంగా నాంచుకుంటూ పోవాలి. మళ్ళా రేపు 2029 కూడా ఇదే అజెండాతో వస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ నేను వస్తేనే ఈ రాజధాని కంప్లీట్ అవుతుందని చెప్పి మళ్ళీ ఇదే ఎజెండాతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తాడు. నువ్వు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే కాలం చెల్లింది నీకు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన అబద్ధపు అసత్యపు హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈరోజు ప్రజలు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా సరైన రోజు కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడొచ్చినా ప్రజల సమాధానం ఏ విధంగా ఉంటుందంటే, ఈ చంపకు కొట్టే ఢిల్లీలో పోయి పడతావు నువ్వు అంతే. ప్రజలు ఆ రకమైన తీర్పు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఏదైతే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టి మరి ఏదో ఈయన ఘనకార్యం చేస్తున్నాడు, దీనికి చట్టబద్ధత కల్పించడానికోసము సమావేశం ఏర్పాటు చేశాడని చెప్పి చెప్పుకోవడము, మరి దాంట్లో ఏమేం మాట్లాడారో మనందరం కూడా చూశాం, ప్రజలందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి మీరందరూ కూడా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మరి ఈ దేశానికి ఆదర్శం. ఈ దేశానికి ఆదర్శం. కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపుకోకుండా అన్ని సంక్షేమ పథకాలు కరోనా కష్టకాలంలో కూడా అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు నువ్వు సుమారుగా 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేశావు 22 మాసాల్లోనే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఆయన చేసిన అప్పు ఎంత అంటే 3,33,000 కోట్లు మాత్రమే. 5 ఏళ్ల కలిపి నువ్వు 22 మాసాల్లోనే 3,40,000 కోట్ల అప్పు దాటావు. ప్రతి వారం, ప్రతి మంగళవారం 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయల అప్పు ప్రతి మంగళవారం. ఈరోజు రాష్ట్ర ప్రజల మీద భారం, ప్రతిరోజు అప్పు 560 కోట్ల రూపాయల అప్పు తెస్తున్నావు. ప్రతిరోజు 560 కోట్ల అప్పు తెస్తున్నావు. ఈ రాష్ట్ర ప్రజల తలకాయల మీద నువ్వు అప్పు భారాన్ని మోపుతున్నావు. నువ్వు ఏమైనా చేశావా? ఇన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,33,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా దాంట్లో 2,85,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టాడు. నువ్వు సమాధానం చెప్పగలవా? నువ్వు దేనికి ఎంత ఖర్చు పెట్టావనేది? ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలే, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఏ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పందికొక్కుల్లాగా మేస్తున్నారు. ప్రజాధనాన్ని పందికొక్కుల్లాగా మేస్తున్నారు ఈ 22 మాసాల్లో. ఇది మీరు చేసిన ఘనత. జగన్మోహన్ రెడ్డి గారికి మీకి అసలు పంతన ఉందా? అసలు ఆయన పరిపాలనకు మీ పరిపాలనకు ఆకాశానికి భూమికి తేడా ఎంత ఉందో ఆ రకమైన తేడా ఉంది. ఆయన 5 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. రైతులు సుభిక్షంగా ఉన్నారు. రైతులకు పండిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేది. ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నారు.
ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో బతికారు. మరి ఈ పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఇవన్నీ కూడా చెప్పుకోకుండా ఈ రాష్ట్రంలో ఎలాంటి సమస్య లేవు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నట్టుగా, కేవలం ఇప్పుడు ప్రధానమైన సమస్య ఆ రాజధాని సమస్య అని చెప్పి దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి, మరి నువ్వు ఎప్పుడైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారే ప్రజా సమస్యల గురించి? మరి మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా సుమారుగా 17 రోజులు 18 రోజులు శాసనసభ సమావేశం జరిపారు. మరి ఎక్కడైనా ప్రజల సమస్యల గురించి చర్చించారా? ఆ 15-16 రోజులు కూడా ప్రతిరోజు మరి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు విషయమే. ప్రజా సమస్యలు పట్టవు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నింద వేయాలి, జగన్మోహన్ రెడ్డి మీద నింద వేయాలి. ప్రజల నుంచి వస్తున్న ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ మరి అవన్నీ కూడా చూడలేక మరి ఆయనకు ఏదో రకంగా ప్రజల్లో అపకీర్తి చేయాలి. మరి ఆ రకంగానే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఒకటే ప్రజలందరూ కూడా గమనించండి. మరి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్, మరి ఈరోజు ఎప్పుడైతే ప్రజా సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు దాటివేసే దానికోసం ఏదో ఒకటి తీసుకొస్తాడు తెరపైకి. తిరుపతి లడ్డన్న తీసుకొస్తాడు, లేకపోతే ఈ రాజధాని చట్టబద్ధత అని చెప్పి తీసుకొస్తాడు. మరి ఖచ్చితంగా ఇలాంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.